అంటే నేను సెల్ఫ్ రియలైజేషన్ అయ్యే దానికన్నా అంటే వాళ్ళు మాట్లాడిన మాట్లాడు గమనిస్తే ఈవీఎంలో ఏవో అని ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా పార్టీ ఓడిపోయినట్టు ఈవీఎంలు అనడం మనం విన్నాం. ఎందుకంటే ఒక మూమెంటరీ ఎంతూజియాజంలో ఉంటారు. ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎందుకు ఓడిపోయాం ఎందుకు గ్రహించాము అన్నది గ్రహించలేరు ఇన్సిడెంట్ అనేసి. ఓటమికి గల కారణం నిజంగా ఎత్తుక్కుంటే అంటే నేను అనుకున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అంటే ఓటమికి గల ప్రత్యేకమైన రీజన్స్ ఏంటంటే 2019 ఎలక్షన్స్ చూడండి, 24 ఎలక్షన్స్ చూడండి, మీరు జస్ట్ కంపారిజన్ చెప్తాను. 14 ఎలక్షన్స్ కూడా ఒకసారి మాట్లాడదాం. ఈ 3 ఎలక్షన్స్లోనూ జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ అనుకుందాం. ఫస్ట్ కూటమి ఎంత వచ్చి ఏడ్చి కొడితే 105, 110లోనే బెచ్చాడాడుకున్నారు వాళ్ళు. నెక్స్ట్ ఎలక్షన్ చూసుకుంటే 151, 23 స్థానాలు. 3 ఎలక్షన్ చూసుకుంటే 164, 11. ఇది మీరు ఒకసారి ఫ్రేమ్ చేసి చూస్తే ఏం చేసినా సరే నేను ఒకటే గ్రహించాను. ఫస్ట్ వైఎస్ఆర్సీపీ ఓటమికి ఏ రీజన్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే నేను కూడా కింద తిట్లు భరించలేకపోతున్నాను. ఆ టార్చర్ కన్నా ఏం చేయాలంటే ఎందుకు ఓడిపోయారో ఫస్ట్ మనం గ్రహించగలిగితే తర్వాత మనమైనా మాట్లాడడానికి ఈజీ అవుతుందని నేను ఖచ్చితంగా రీడ్ చేసిన దాంట్లో నాకు ఒక గ్రూప్ ఒకటి ఉంది, పెద్ద గ్రూప్. అందులో ఒక డేటా పంపించారు. ఆ డేటాని అనలైజ్ చేస్తూ రాజశేఖర్ అనుకుంటాను ఆయన చాలా బాగా చేశాడు. 17 స్థానాల్లో 10,000 కన్నా తక్కువ ఓట్లతో ఓడిపోయారు. 34 స్థానాల్లో 20,000 అంటే ఖచ్చితంగా గేమ్ కరెక్ట్ చేస్తే ఓడిపోయారు. ఈ 34, 17 కలిపితే ఎంతమ్మా? 51. 51. జగన్మోహన్ రెడ్డి వచ్చిన స్థానాలు ఎన్ని? 11. అంటే 62 స్థానాలు. ఫస్ట్ టైం గెలిచిన వెండి ఆయన 67. నేను ఎప్పుడు విశ్లేషిస్తుండే ఈ 50% ఓటమి చవి చూసిన జగన్మోహన్ రెడ్డి 70 స్థానాలు జేబులో పెట్టుకుంటున్నాను. దానికి నేను కన్ఫర్మ్ అయ్యాను. అప్పుడు నేను చూసిన తర్వాత నా విశ్లేషణలో ఒక 4-5 వెనక్కి వెళ్ళి చూసేటండి. అంటే నేను స్ట్రాంగ్గా ఒక బేస్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ద నెగిటివ్స్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ కూడా నేను చెప్పాను. చాలామంది అది మర్చిపోయి నన్ను తిడుతున్నారు, అది వేరే సంగతి. కానీ జమైతుల్ ఉస్లాం అని ఒక సంస్థ ఉందమ్మా, పెద్ద సంస్థ. అది వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్ ఆఫ్ ముస్లిం కమ్యూనిటీస్ నుంచి ఫ్రీడమ్ టైం నుంచి ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తూ వాళ్ళు ఒక పిలిపిచ్చారు. వాళ్ళు ఏమని ఇచ్చారంటే ఎంటైర్ ముస్లిం ఫర్టర్నిటీ ఇన్ ఎంటైర్ ఇండియా వెదర్ బీజేపీ ఈస్ కంటెస్టింగ్ అండ్ ఎనీబడి ఫేవర్స్ టు బీజేపీ కంటెస్ట్ చేస్తే ఒరిజినల్ కాంగ్రెస్ ముస్లిమ్స్ కానీ ఒరిజినల్ కాంగ్రెస్ ఫేవరిజం ఉన్న వాళ్ళు వాళ్ళ కోటేయండి కాంగ్రెస్కి అని చెప్పి. సెకండ్, ఇది ఒక డెవలప్మెంట్ ఎలాంటిది ఉంటుందంటే సడన్గా ఒక రీజనల్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి అమ్మాయి తొక్క తోటకూరని పెట్టకథలని చెప్పి వంట వరకు కూడా సరిగ్గా చేస్తుందో తెలియదు ఒక అమ్మాయితో రాజకీయాలు చేయించేద్దామని చెప్పి తీసుకొచ్చిన ఒక ప్రాంతీయ పార్టీ అలా అమ్మనానికేసుకొచ్చి కొంప ఉంచి ఎక్కడ కేసీఆర్కి తెట్టవద్దో ఎక్కడ కాంగ్రెస్కి తెట్టవద్దో అనుకుంటే ఏదో ఉరువును మంగళ మీద పడినట్టు ఇటు తిప్పి పార్టీని ఇక్కడ విలీనం చేసి కాంగ్రెస్లో ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు అయింది. అప్పుడు నేను ఈ కాంగ్రెస్ ఏంటి అధ్యక్షురాలు అవ్వడం, నేను విశ్లేషణలన్నీ వెనక్కి వెళ్ళి ముందుకెళ్ళి ఈ కాంగ్రెస్ అనే దాన్ని గమనిస్తే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ని ఎదిరించి పార్టీ పెట్టిన కానించి కాంగ్రెస్ని భూస్థాపితం చేశాడు 2014 నుంచి అని అనుకుంటున్నాం మనం. కానీ మనం చిన్న పావునైనా పెద్ద పావునైనా ఒకే పెద్ద కర్రతో కొట్టాలని చెప్తారు. అలాగా పావుకి కొన ప్రాణం ఎక్కడో తోకలోనే ఎక్కడో పెట్టి ఉంచి దీని ప్రభావం 2024 ఎలా పడిందో చూస్తాం. ఎందుకంటే శత్రువు ఎప్పటికైనా శత్రువు. జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలు నేను చూసినప్పుడు ఏమైందంటే నేనేమనుకున్నానంటే రిపబ్లిక్ డే చూడు మన సామర్థ్యం ఏంటంటే ఒక ప్రదర్శిస్తారు. అలా జగన్మోహన్ రెడ్డి తన శక్తి సామర్థ్యాలని ఇలా ప్రదర్శించి చూపించాడు. ఈ ప్రదర్శనలో నేను గమనించింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇంత సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంటే అవతల దగ్గర ఏమున్నాయని ఆలోచిస్తే అవతల దగ్గర వాళ్ళ చేతకాంతనమే ఉంది. ఇప్పుడు 2014 నుంచి నేను ఈ చేతకాంతనం అన్నది ఒకసారి అండర్లైన్ చేసి ఉంచు, మళ్ళీ వచ్చి చెప్తా. ఈ 2014 నుంచి చూస్తే ఎలక్షన్స్లో జనసేన పార్టీ ఆట్ల అరటిపండ్లో వచ్చింది. నేను కూటమికి సపోర్ట్ ఇస్తానన్నాడు, అతను నిలబడలే ఫస్ట్ టైం. అప్పుడు చూస్తే ఆ స్టాటిస్టిక్స్ అన్నీ గమనిస్తే 2% ఓటు బ్యాంకుని ప్రభావితం చేశాడు కూటమికి. తర్వాత ఆయన నేను తీసుమార్కానని 2019 నిలబడ్డాడు. 5 నుంచి 6% ఓటు బ్యాంకుని ప్రదర్శించాడు. ఇక్కడ 2024కి వచ్చేసరికల్లా కూటమితో కలిసి ఏం చేశాడు ఆయన ప్రస్థానంలో 21 స్థానాలకు 21 గెలిచాడు కదా. మొత్తం 175 నియోజకవర్గాలు దేనిదని చూస్తే అనాలిసిస్లో 6.77% ఓటు బ్యాంకుని ప్రభావితం చేశాడు. ఇవి గ్యాప్ కొంచుకో. సో జనసేన ప్రభావం 2%, 5 to 6% in 19 అండ్ ఇక్కడికి వచ్చే 6.77 అండ్ ఓవరాల్. ఈ మధ్యలో ఈ పనికిరాని బీజేపీ పరిస్థితి ఎట్లా అని చూస్తే ఫస్ట్ టైం బీజేపీ వీళ్ళతో ఎప్పుడైతే ఎలా అయినాయిందో
వీళ్ళ ప్రభావంతో గెలిచిన సీట్లు దగ్గర దగ్గర ఒక 5-6% వాళ్ళు గేమ్ చేశారు. ఇది ఫస్ట్ 14లో. తర్వాత వచ్చేసరికి 19 వీళ్ళకి ఎందుకు పనికిరారని 0.83 కన్ఫైన్ చేశారు. ఈసారి మళ్ళీ పుంజుకుని తెలుగుదేశం సహాయ సహకారంతో వాళ్ళు 2 చేతులు పట్టుకొని నడిపిస్తారు. జైపాల్ రెడ్డి గారికి చూడు 2 కార్లు ఉండి పాపం ఆయన నడిచడానికి. అలాగా బీజేపీని ఈ తెలుగుదేశం బొరతొక్కుతనంతో వాళ్ళు చేతుట్టుకుని నడిపిస్తేనే వాళ్ళు గెలుస్తారు జీవితంలో. వాళ్ళ ప్రభావంతో నేను ఈ ఎలక్షన్లో 19 ఎలక్షన్ చూశాను. తెలుగుదేశం 40%, జగన్మోహన్ రెడ్డికి 50-51% వచ్చింది. ఇది కూడా గుర్తుంచుకో. వైఎస్ఆర్సీపీకి ఈసారి 40% వచ్చింది. ఇప్పుడు 19 ఎలక్షన్ 24 ఎలక్షన్లో 2 పార్టీలు జనసేన పక్కది, ఫస్ట్ బీజేపీని పక్కది, కాంగ్రెస్ని పక్కది, తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ 2 40% ఉంది. ఇక్కడ 20% ఓటు బ్యాంక్ గేమ్ అవుతుంది. ఈ గేమ్ ఏంటి? ప్రభుత్వ వ్యతిరేకత, యాంటీ ఇన్కంబెన్సీ స్థిరం. అది దగ్గర దగ్గర 10% లీడ్ అవుతుంది. 19లో ఏం చేశారు? తెలుగుదేశం జనసేన నాట్లు దింపాడు. నువ్వు వెళ్ళి ఆడుకుని రా, ఎంత కొరత కొట్టు, అదంతా మాకు 40% మేము గెలిచి పైకి గెలుస్తామని వాళ్ళు అపోహలో ఉన్నారు. కానీ 10% యాంటీ ఇన్కంబెన్సీలో అతని ప్రభావం 5-6% దగ్గర కన్ఫైన్. అంటే 4% వైఎస్ఆర్సీపీ లీడ్ అయ్యింది. ఇక్కడ మిగిలిన 10% ఏది? అనిశ్చితమైన ఓటు. అడిగి తలా తోక ఉండదు. అడిగి ముందు రోజు 5 ఆలోచిస్తాడో, నెక్స్ట్ ఎలక్షన్ బూత్కి వెళ్ళేట ఆలోచిస్తాడో, ఈడు ఎప్పుడు అన్డిసైడింగ్ ఫ్యాక్టర్ ఓటు 10% ఉంటుంది. ఇది 20% వైఎస్ఆర్సీపీకి యాడ్ కాలే. ఇది 24లో. ఎలా అంటే వీళ్ళు కూటమి 0.83% తెలుగుదేశం చేయిస్తే మిగిలింది 2-3% పెరిగిపోతారు. గాలిబొంగ ఊదినట్టు బీజేపీ. అలా ఒరిజినల్గా 6.7 కదా, ఆ 10%ని ఈ 40కి యాడ్ చేశారు. దీనికి కారణం ఏంటంటే ఇందాక నేను చెప్పాను చూడు, సిద్ధం సభలతో మనోడు యుద్ధ ప్రదర్శన చేస్తే వాళ్ళ చేతకాంతనాన్ని ఏమని పెట్టారు. ఏమని? తెలుగుదేశం రాజశేఖర్ రెడ్డి గారి టర్మ్ నుంచి చూసుకో, పులివెందుల్లో సతీష్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యాడు. ఆయనే నిలబడ్డాడు. ఆయన ఓటు బ్యాంక్ నువ్వు గమనించు 30-35% ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు గెలిచారు, జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు కాదంటలే. కానీ తెలుగుదేశం స్థిరంగా ఓటు బ్యాంకు, అలా రాయలసీమ అంతా 30-35% ఉంది. ఇది వాళ్ళు మిగిలిన ఎంతకన్నా వెళ్ళం, అది గెలవదు. నేను ఎప్పుడూ చెప్తుండేవాడు 40 స్థానంలో తెలుగుదేశానికి ఎప్పుడూ గెలవలేదు జీవితంలో ఉన్నది. దాన్ని దీనికి ఇంటర్లింక్ చేస్తే వాళ్ళు ఏం చేశారు? ఇది మా శాతకాంతం అని పెట్టారు. అప్పుడు ఏమైంది? వేడినీళ్ళకి సన్నీళ్ళు తోడైంది. ఈ వేడినీళ్ళకి సన్నీళ్ళు తోడేలతో జనసేన బీజేపీతో కాదు, నాకు ఏం చేయాలంటే మనందరికీ శత్రువు ఎవరు అని యేసుప్రభు బోధనలో చెప్తే వైఎస్ఆర్సీపీకి శత్రువు మేమే అని వెనక బెంచ్ నుంచి కూడా కాంగ్రెస్ వాళ్ళు చేతులు ఎత్తి వాళ్ళ రంగంలో దిగిపోయారు. దిగిపోయినప్పుడు ఏమైంది? ఈ 10%ని కన్సల్టేట్ చేశారు. అంటే ఇలా 50 అయిపోయినట్టే ఎలక్షన్స్ బిఫోరే కూటమితో. కానీ పవన్ కళ్యాణ్కి ఆ బుర్రతో ఐపాక్ టీమ్ ఒకటి ఉంచాడు. ఆ సన్నాస్ వేదవ, ఆ రిషిగడ్ ఎందుకు పనికిరాని ససవాడు. చెట్టుకు పంట ఎండిపోయిన తర్వాత లాస్ట్కి వచ్చి కుక్కమూతి పిందులే. ఆ ప్రశాంత్ కిషోర్ గడే ప్రపంచంలో నేను ఎందుకు పనికిరాని ఆడ మఠాన్ని క్లోజ్ చేసి ఈ ఏళ్ళ సిని బ్యాచ్ రాబిన్ శర్మ గారిని తెలుగుదేశం ఎత్తికి, ఈ రిషిగాడిని వైఎస్ఆర్సీపీని ఎత్తికి పెట్టాడు. ఈ పనికిమాల నేతలు బీహారీ భాష, తెలుగు, ఇంగ్లీష్ తప్ప వాడికి ఇంకోటి రాదు. ఈ మన నియోజకవర్గాల మీద పడిపోయి వాళ్ళకి ఏటేమో బిట్టు క్వశ్చన్లు రాసి ఇచ్చినట్టు ఇచ్చి ఈ క్వశ్చన్లకు ఆన్సర్ చేయండి. లోకల్ లాజిస్టిక్స్ ఏంటంటే మడకసిర షర్మిలమ్మ కనుక 2 కోట్లు రవివర్రెడ్డికి పంపిస్తే ఖచ్చితంగా మడకసిర కాంగ్రెస్ది 351 సీట్లు తోడిపోయారు. నీకు గమనించి. అలా నేను ఇందాక చెప్పిన 17 స్థానాల్లో కాంగ్రెస్ వాళ్ళు డబ్బులు ఇచ్చారో తెలియదు, తెలుగుదేశం వాళ్ళ దగ్గర తీసుకున్న డబ్బులు ఇచ్చిందో లేదు, కానీ షర్మిలమ్మ అయితే 1 రూపాయలు లేదు. దాంతో కాంగ్రెస్ వాళ్ళు దడేలమని ఆ కన్సాలేటెడ్ ఓట్లు. ఇప్పుడు ఉదాహరణకి శ్రీకాంత్ రెడ్డి ఉన్నాడు, గడికో శ్రీకాంత్, రాజశేఖర రెడ్డి గడి నుంచి ఉన్నాడు, బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి, వీళ్ళు కూడా తెలివి తక్కువ మేళాలైనా. అరే ఊర్లో కాంగ్రెస్ వాడు ఎలా ఉంటాడు, ఆడు జీవితంలో మారడరా బాబు, నేను పార్టీ మారినట్టాడు మారడరా, ఓటు బ్యాంక్ ఎంత ఉందో తెలియకుండా నేను నిలబడి రాజకీయాలు చేస్తారు ఈ పెద్దిరెడ్డి వీళ్ళందరూ. వీళ్ళకి దైద్రగొట్ట ఏదో వెళ్ళి మనం గెలిచేస్తున్నాం, వీఆర్ విన్నింగ్ 175 అని పకోడి టచ్ చేసినప్పుడు వెనక నుంచి కెబుక్కమని తెన్నోళ్ళు లేక ఆ బొత్స సత్యనారాయణ గారు పెద్దిరెడ్డి గారు చేతులు కట్టుకుని నిలబడ్డారు చూడ రోజు ప్రవచనాలు చెప్తుంటే కెబుక్కమని తెంతే జనాల్లో పడి ఉంటే వైఎస్ఆర్సీపీకి కష్టం రాకపోయింది. నీకు అర్థమవుతుందా? కూసే గాడిద వచ్చి మేసే గాడిదని ఎలా చెడగొడుతుందో ప్రజాస్వామ్యంలో ఎప్పుడైతే ఈ దైద్రగొట్ట ఆల్టర్నేటివ్స్ క్రియేట్ చేసి వెళ్తుంది దగ్గర స్ట్రాటజికల్గా ఒక గెలక వస్తువులాగా పవన్ కళ్యాణ్ని అపోజిషన్ పార్టీలో ప్రొవకేషన్, మీరు సింగిల్గా నిలబడితే నేను సినిమా చూపిస్తాను, సింగిల్గా అని చెప్పి ఆయన రెచ్చగొట్టి ఎలక్షన్కి వెళ్ళారు. తీరా చూస్తే సింగిల్గా నిలబడలే, నాకు చేత కదా. ఆయన నాతో కాదమ్మా, నేను ఒక్కడిని చూసిన వాళ్ళు కాదమ్మా, అమ్మమ్మ నన్ను చిన్నపిల్లని చేసి మళ్ళీ దింపించారంటే మళ్ళీ గుండు సొన్న గీసి కూర్చోబెడతారు. నాతో ఈ దిక్కుమాల అవమానాలు నేను భరించలేను, మాకు మా సారే కరెక్ట్, జై చంద్రబాబు నాయుడు గారు, మీరు ఏడు చచ్చిపోయారు నాకు తెలియదని పార్టీని అందరూ అలా పెట్టింది. ఈసారి నేను చెప్పిందానండి, నా కాళ్ళు ఏమన్నా తల్లితోడు నేను ఒప్పుకోను అని ఆయన ఆయుధం పెట్టించాను. సరే నాతో కాస్త
ఈ క్లెచర్ బ్యాచ్గా అయితే ఎలాగోలా కానిచ్చింది సార్, మనకి ఏదో తృణోపానం వస్తుంది, ఆ పెద్ద ఆయన్ని ఒప్పించండి సార్ ప్లీజ్ అని పవన్ కళ్యాణ్ గారిని భారం పెట్టేశారు. దాని పర్యవసానం ఏమైంది? ఆ 10% అటాక్ చేశారు. ఒరిజినల్గా 40% ఉన్నోడికి 10% యాడ్ అయితే 50తో గేమ్ ఉన్నారు అనుకో. ఒరిజినల్గా జగన్మోహన్ రెడ్డి 50 కదా. ఈ తలా తోకలని 10% ఓడి బ్యాంక్ వాళ్ళు నిద్ర లేస్తే ఏడు చేస్తారు, ఇది వేలపాటికి బలైపోయిన వాళ్ళు కదా. నీకు 15,000 నీకు 15 బ్యాచ్లు ఎంతమంది ఉన్నారో తెలుసుకోమని ఆ 10%లో. ఇది అసలైన ఓటమికి కారణం. ఒకటి ఐపాక్ బుర్ర తక్కువ వెదవుతాను. వాడు నియోజకవర్గంలో స్థానిక సమస్యలు నాయకుడికి చర్చించనివ్వకుండా నాయకుడిని తీసుకెళ్ళి ఆ విజయసాయిరెడ్డికో సుబ్బారెడ్డికో లేకపోతే సజ్జలకో చెప్పుకోవడం, నేను దైద్యకోటి స్థితిని కూడా క్రియేట్ చేయకుండా ఏమన్నా ఐపాక్ వస్తే ఇంటర్వ్యూ పెడతారు, ఐపాక్ వస్తే ఇంటర్వ్యూ పెడతారు, వీళ్ళు గడగల్లాడుకుని ఆ పనికి మళ్ళీ దగ్గరికి పోయేసరికల్లా నేను చాలామందిని చూశాను. ఈడేటర్ ఇక్కడ నెత్తికి ఏం నడిచిలో దాపరించాడు, నీకేటర్ ఈడు పెద్ద హార్మోనియం పెట్టెట్టుకున్నాడు, ఆ టక్కు టిక్కు టీయం టక్కు టిక్కు టీయం ఈనాడు రోజు క్వశ్చన్లు. ఇలా మనం ఇక్కడికి వెళ్ళి 10 రూపాయలు ఇవ్వాలి, ఇలా వెళ్ళి ₹1 ఇవ్వాలి, ఎక్కడ మరతెట్టాలి, ఆడ మరతెట్టాలని మొత్తం పార్టీని మరతెట్టేశారు. అవతల ఈ పక్కకు తోడు కొనుక్కునక్క మీద తాటి పండులాగా బీజేపీ వాడికి అడిగి ముందే తెలుసు, ఈసారి నాతో కాదు, నేను గతంలో చెప్పినట్టు 300, 275 నేను గెలవను, నాకు కూటమి ధర్మమా అని ఏదైతే ముందు పవన్ కళ్యాణ్ గారి కన్నా ముందు జగన్మోహన్ రెడ్డి బతిమలేరు. నువ్వు వచ్చిన బాబు మాత్రం నువ్వు మనం కలిసి నువ్వు 22 స్థానాలు 23 గ్యారెంటీ గెలుస్తూ నాకు తెలిసిన తర్వాత సార్ నేను బయట నుంచే సపోర్ట్ ఇస్తాను, సచ్చినా నేను లోపల రాను, నాకు ఈ కాంగ్రెస్కి అంత దూరం, ఎన్డీఏకి కూడా నేను అంతే దూరం అలా పెట్టాడు ఆయన. అది అలా కుదరదు. అప్పుడు వీళ్ళేటి జహాపన్న తుహు గ్రేటో అని వీళ్ళు రెడీగా ఉన్నారు ఇలాగా ఆ 3 Idiots సినిమాలలో. ఇంకేంటి చేస్తూ పవన్ కళ్యాణ్ పట్టుకొచ్చి వాళ్ళందరినీ తెచ్చాను కానీ తెచ్చుగానే మాట్లాడిపోయింది వైఎస్ఆర్సీపీకి. వాళ్ళు ప్రీ డిజైన్డ్ ప్రోగ్రాంలో ఎన్డీఏ కూటమికి ఎవడొస్తారో అడిగి ఇలా భుజం ఇస్తాం, డీజీపీ గారిని మార్చేస్తాం, ఎలక్షన్ కమిషన్ నాకు తెలియదు, అభిలాష్లో మా అమ్మని కూర్చోబెడతారు ఎలక్షన్ కమిషన్లో కరెక్ట్గా ఆ రోజుకి, నాకు తెలియదు నాకు కనబడదు. ఆ రోజు ధృతరాష్ట్రుడు అభిలాష్లో మా అమ్మ అయిపోతాడు. అభిలాష్ సినిమా చూడ మా అమ్మ వస్తుంటుంది, ఆ శ్మశానానికి వెళ్ళి చిరంజీవి గారు బుర్ర బద్దలు కొట్టుకుని ఎన్ని అడిగినా సరే నాకు తెలియదు అంటది. అలాగా వాళ్ళు నాకు తెలియదు, నేను చూడలేదు, నేను కనలేదు అనే చెప్తారు. అలాంటి బ్యాచ్ని రెడీ చేస్తారు. అదే వాళ్ళు చేసి మంచి పని. సో దీనికి జగన్మోహన్ రెడ్డి ఓటమిలో మిచిల్లా తొక్క తోటకూర కాదు, కేవలం ఐపాక్ బుర్ర తక్కువతనం. రెండోది ఏంటంటే యాంటీ ఇన్కంబెన్సీని పవన్ కళ్యాణ్ అనే ఇండిపెండెంట్ ఎంటిటీతో మనం మలిచేయవచ్చు అన్న దగ్గర అతను ఇండిపెండెంట్గా నాతో కాదమ్మా అని చెప్పి టూచ్ ఎన్ని మాటలు ఒట్టు తీసి గట్టు మీద పెడుతున్నాను. నేను కుమారస్వామిలా అవ్వాలంటే ముందు నేను గెలవాలి, ఒక్కసారి నేను గేట్ లోపలికి వెళ్ళకపోతే నన్నవాడు స్వీకరించడు అంచేత కులపోలను రెచ్చగొట్టినా ఏం చేసినా సరే కులపోళ్ళు అందరికీ ఒకటి చెప్పాడు, అన్న ఈసారి మనం వెళ్ళకపోతే మనతో కాదు, మనం చెప్పి బతిమాలుకున్నాడు. అన్నిటికీ వాళ్ళ నిస్సహాయ స్థితిని ఒక టేబుల్ మీద పెట్టుకుని ఆ దాన్ని 5 కింద మలిచారు. అదే వజ్ర-5 ఎలక్షన్కి. అది వైఎస్ఆర్సీపీ ఓటమికి కారణం. ఇది కాకుండా ఇంకేమైనా ఉంటే వాడిని చెప్పను. కాంగ్రెస్ నిరుపయోగం, దమ్మిడికి పనికిరాదు అన్న దగ్గర కాలు చెయ్యి ఓడుకొని చూడు, ఆ శకునిగాడు చూడు ఒక్క మెతుకుతో బతికినట్టు వాళ్ళ కొనప్రాణం తోక తొక్కి చంపేసి లోపుగా వైఎస్ఆర్సీపీని చంపడానికి మాత్రం పాత శత్రుత్వాన్ని కాంగ్రెస్ బ్రహ్మాండంగా యూటిలైజ్ చేసి కూటమి సహకరించడంలో సక్సెస్ నిరేషన్. ఎందుకంటే వాళ్ళు 175కి 175 అని జగన్మోహన్ రెడ్డి ఫోకస్ చేసే దగ్గర ద ఒరిజినల్ క్యాపబిలిటీ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి 70 మీద పగబట్టుకుంటారు. మిగిలిన దాంట్లో వాళ్ళ సామర్థ్యాన్ని వాళ్ళు ప్రదర్శిస్తే కాస్త మనం ఒడ్డుపడతాం. యాంటీ ఇన్కంబెన్సీ ఎలాగో ఉంది కాబట్టి ఆమె దగ్గర ఆ 70 స్థానాలు ఎప్పుడైతే ఫోకస్ చేస్తారో ద ఒరిజినల్ ఎబిలిటీ ఆఫ్ జగన్మోహన్ రెడ్డిని చిన్న చిన్న గుండు సూదులతోనే అర్థం చేశారు. అది మొత్తం చూసుకొని చక్క తోడంతా కన్నాలు పడిపోయి ఉన్నాయి. మనోడు చిరు చక్రవర్తిలో మిగిలేడు తొడపోయి, అంతకన్నా ఇంకెళ్ళేదాం. మామూలుగా వైఎస్ జగన్ ని అర్జునుడు, సింహం లేకపోతే పులి ఇలా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఈ ఓటమి ఆ టైంలో కూడా ఈ అర్జునుడు ఏమి క్యాల్కులేట్ చేసుకోలేకపోయినట్టేనా సార్? అది క్యాల్కులేషన్ కాదు. వాడు బుర్ర తక్కువ రైటర్ ఉంటే అది స్క్రిప్ట్లు రాసి ఇచ్చడానికి. ఆ తెలివి తక్కువ మేళంగాడికి రామాయణం, భారతం, భాగవతం 3 చదవాలని ఇంగిత జ్ఞానం లేదు అడిగి. ఎందుకు లేదంటే రామాయణం గురించి తెలుసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే రామాయణంలో మడత తీసిందంతా అన్నదమ్ములే. ఒకడు రావణుడు తమ్ముడు విభీషణుడు, ఇంకోడు వాలి సుగ్రీవుని మరతెట్టేసింది వాలి. ఎవరితో? రాముడిని పెట్టుకుని. అలా జగన్మోహన్ రెడ్డికి అమ్మ అక్క చెల్లి ఇద్దరు కలిపి మరతెట్టేస్తున్నారనే విషయం తెలుసుకోకుండా రామాయణం కథ చెప్పకుండా అర్జునుడి కథ చెప్తే ఏమవుతుంది? అది అది తెలివి తక్కువతనానికి నిదర్శనం. అది కూడా ఒక ఓటమికి వన్ ఆఫ్ ద రీజన్. ఒక బుర్ర తక్కువ స్క్రిప్ట్లు రాసి ఇచ్చినోడు ఒకడు. రెండోది ఏంటంటే ఈ ఐపాక్ దరిద్రం ఒకటి. మూడోది ఏంటంటే కాంగ్రెస్ని అండర్మైన్ చేయడం. అతను ప్రాథమికంగా అతనికి సత్తువే. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ని తీసుకో, హోమ్ గ్రౌండ్ అంటే ముంబైలో లాస్ట్ మ్యాచ్ కూడా నాకు అక్కడ పెట్టండి, నేను గ్యారంటీ సెంచరీ కొడతాను అన్నాడు. అంటే 70కి ఒకటి అయిపోయాడు, వేరే సంగతి. కానీ సామర్థ్యం ప్రదర్శించాడు కదా ఆయన. ఒరిజినల్ 70 కొట్టుకోగలిగాడు కదా.
అది ఒరిజినల్ క్యాపబిలిటీ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి లోపల ఉన్న బుర్ర తక్కువ మేళం ఒకటి అయిపోయాక ఇంకోటి రైటర్ ఎవడైతే రాశాడు ఆ స్క్రిప్ట్లు ఆ సిద్ధం సభల కాటికి ఆ తెలివి తక్కువ ఏదో చేసిన పని ఏంటంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి మొత్తం అంతా పాజిటివ్. తెలుగుదేశం పార్టీ యొక్క మేనిఫెస్టో చదివి వినిపించడం రెండోది అర్జునుడు బాణాలనే పెట్టకథలు రామాయణంలో ఎవరైతే కన్నం పెట్టాడో కుటుంబాలు అన్నదమ్ములకు బంధాన్ని ఎప్పుడైతే ఈ నెరేటివ్స్లో రాస్తే వెనక చెల్లి అమ్మ గొయ్యి తవ్విన విధానం ఆయన తెలియజెప్పుంటే ఖచ్చితంగా రావణాసుడికి విభీషణుడు వెళ్ళిపోతే అండర్మైన్ చేశాడు నా పక్కన కుంభకర్ణుడు బుర్తకు మేళం అంతా ఉన్నారని తెలుసుకోలేపాడు అసలైనడు వెళ్ళిపోయి అసలు కీలక విషయాలు చెప్పిన అందువల్లనే కదా లాస్ట్ లో రావణాసురుడు ఓడిపోయాడు. వారి సుగ్రీవులు కూడా అంతే కదా అది చెట్ల మధ్య నుంచి కొట్టమని చెప్పింది ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత కదా శత్రువుతో జయించగలిగినాడు ఈ పని నాకు చెప్తే నేనే తెచ్చి నీకు ఇచ్చింది కదా బాబు ఈ తెంగరాడు నీకెందుకన్నా లాస్ట్కి సుగ్రీవుడు చచ్చిపోతే తెలుసా నీకు వాళ్ళకన్నా సూపర్ పవర్ సుగ్రీవుడు ఏమన్నాడు రామా నువ్వు నాకు ఈ పని నాకు ఆడిని నమ్ముకుని బదులు నాకు చెప్పుంటే ఆంజనేయుని పంపించి ఈ తెప్పలన్నీ లేకుండా నా సామర్థ్యంతో నేను తోలు తీసుకొచ్చింది కదా అంటే ఒక వరలో రెండు కత్తులు ఏమడవు అన్నది సారాంశం తెలిసి కూడా సామర్థ్యం ఉన్న వాళ్ళని సప్రెస్ చేసే దగ్గర లోపట ఉన్న కోటరీ అనే బుర్ర తక్కువ కోటరీ ఏ కోటరీయో వెళ్ళిపోయిన వాళ్ళు కూడా కోటరీ కిందకి వివరించవలసిన బాధ్యత ఉందని తెలుసుకుంటే సరిపోతుంది అంతకని ఇంకెళ్ళాడు పేరుకే వెళ్ళిపోయాడు కానీ పుట్టి ముంచి వెళ్ళాడు కోర్ట్ ఆపరేషన్తో అంతకన్నా ఇంకెళ్ళాడు